రాజ్యసభలో గందరగోళం నెలకొంది. విపక్షాలు జేపీసీ రిపోర్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించడాన్ని విపక్షాలు నిరసనకు దిగడంతో చైర్మన్ ధన్ఖడ్ సభను వాయిదా వేశారు. माननीय सभापति जी, मैं आज की कार्यसूची में मेरे नाम के सामने उल्लेखित प्रलेख सदन के पटल पर प्रस्तुत कर रहा हूं। डॉक्टर चंद्रशेखर पेमासानी. Honorable Chairman, sir, with your kind permission, I rise to lay on the table of the House the papers mentioned against my name at serial number 4 in today's revised list of business. Thank you. Dr. L. Murugan. Respected Chairman, sir, with your kind permission, on behalf of my colleague Susri Shobha Karandalaji, I rise to lay on the table of the House the papers mentioned at serial number 1 class 5 of today's revised list of business pertaining to the Ministry of Labour and Employment. Shri Kirti Vardhan Singh. Honorable Chairman, sir, with your kind permission, I rise to lay on the table of the House. మరో అప్డేట్స్ చేసుకుందాం. మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఉన్నారు ఫోన్ లైన్లో అందుబాటులో. ప్రసాద్, రాజ్యసభలో గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తుంది. విపక్షాలు జేపీసీ రిపోర్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అయితే ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించడానికి విపక్షాలు నిరసనకు దిగడంతో చైర్మన్ ధన్ఖడ్ సభను వాయిదా వేసినట్టు మనకు సమాచారం ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రసాద్? రాజ్యసభ 11:20 వరకు వాయిదా పడింది. తర్వాత తిరిగి సమావేశం అవకాశం ఉంది. ప్రధానంగా జగదాంబికా పాల్ నేతృత్వంలో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వక్ఫ్ సవరణ బిల్లుపై ఇచ్చినటువంటి ప్రతిపాదనకు సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టడం జరిగింది. సభలో ప్రవేశపెడుతున్న సందర్భంలోనే దానికి సంబంధించి వ్యతిరేకతను వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలన్నీ. ఇది రాజ్యాంగం ముస్లింస్ కు రాజ్యాంగం ద్వారా లభించినటువంటి హక్కులను హరించే విధంగా ఈ సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నారన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వారు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అనేకటువంటి ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. సవరణ బిల్లుకు సంబంధించి దాదాపు 14 నిబంధనల్లో ఈ సవరణ బిల్లులో ప్రతిపాదించినటువంటి 14 నిబంధనల్లో 25 మార్పులకు చెందినటువంటి ప్రతిపాదనలు ఈ జగదాంబికా పాల్ నేతృత్వంలో ఉన్నటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదికను సమర్పించింది. ఆ తర్వాత దీనికి సంబంధించి బిల్లుపై చర్చ జరగటం ఇవన్నీ జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం దీన్ని బాగా పూర్తిగా వ్యతిరేకించారు. అనేక అంశాలకు సంబంధించి మొత్తం 2 విభాగాలుగా ఉన్నటువంటి ఈ నివేదికలో తొలి విభాగంలో దాదాపు 655 పేజీలతో కూడినటువంటి అనేకటువంటి అంశాలు దీంట్లో ప్రస్తావించడం జరిగింది. రెండో భాగంలో జేపీసీ ప్రధానంగా టూ పార్ట్స్ గా ఇచ్చారు. రెండో పార్ట్ లో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ జేపీసీ కమిటీలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చెందినటువంటి సభ్యులే దీన్ని అభ్యంతరం చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తావించడం జరిగింది. ఇదే అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు. ఇది ఏమాత్రం కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశం కాదు. ముస్లింల హక్కులను వాళ్ళ యొక్క ఆస్తులు వారే నిర్వహణ చేసుకునేందుకున్నటువంటి హక్కులను హరించడం అన్న అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అనేక అంశాలు ప్రతిపాదన చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఒక ప్రధానమైనటువంటి 5 అంశాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఈ సవరణ బిల్లుకు ప్రతిపాదించడం జరిగింది. ఈ మార్పులతో కూడినటువంటి సవరణ బిల్లుపై చర్చ జరిగి ఆ మేరకు తిరిగి ఈ సవరణ బిల్లు చట్టం అయ్యేందుకు అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ రిపోర్టుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అయితే ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై రగడ నెలకొంది. జేపీసీ రిపోర్టుపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి.